ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ ఉదయాన్ని మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏ పరిస్థితి నేను కృంగదీస్తూ ఉంది? ఎంతకాలమయ్యా ఈ సమస్యలు, ఈ బాధలు అని మానసికంగా కృంగిపోతున్నారా? నన్ను గురించి ఎవరు ఆలోచిస్తారు? నా బాధ ఎవరు పంచుకుంటారు? నాకెవరు సహాయం చేస్తారని, నాకెవరున్నారు అని ఈరోజు ఉదయాన్నే నీ మనసు బాధగా ఉండి దేవుడు నాతో మాట్లాడితే బాగుండనని ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఈ వాగ్దానాన్ని వింటున్నారా? నిజమైన బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడటమే కాదు, మాట ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అందువల్ల దేవుని చేతులకు అప్పగించుకోండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, దాని నెరవేర్పును చూస్తారు. అంతేకాకుండా మీకు ఏ సమస్య ఉన్నా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఏ విషయాన్ని గురించి నలిగిపోతున్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తున్నాయో, వేటిని గురించి బాధతో మీరున్నారో, ఏ విషయంలో పడిపోతున్నాను అనుకుంటున్నారో, వేటిని గురించి బాధపడుతూ ఉన్నారో, ప్రతి చోట దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని, అన్ని విషయాల్లో మీరు జయం పొందుకోవాలని మీ కొరకు తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా మానక పట్టుదలతో ప్రార్థించండి. విసిగిపోవద్దు, అలసిపోవద్దు. మీ ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. మీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు తెలియజేయమన్న మాట, నేను నీకు తోడుగా ఉండి నువ్వు చేసే ప్రతి పనిని నేను సఫలపరుస్తాను. నీ ప్రతి పనిలో నీ ప్రక్కన ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయకుడిగా ఉంటానని. నీవే పని అయితే పూనుకోబోతున్నావో, దేనిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో దానికి నేను తోడుగా ఉంటానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితంలో మీరు ఏ పని చేయాలని, ఏ కార్యం కొరకు మీరు ఎదురు చూస్తూ ఆ కార్యం జరిగించాలని ఆలోచిస్తూ ఉన్నారో, అది ఎంత పెద్దదైనా, మీరు చేయడానికి అసాధ్యమైనదైనా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన సహాయం వేడుకొని గనుక మీరు ముందుకు సాగితే, అది ఎంత అసాధ్యమైన పనైనా, ఎంత పెద్దదని నువ్వు అనుకుంటూ ఉన్నా దేవుని సహాయం నీకు ఉంటుంది. అంతేకాకుండా నీ పనికి కావలసిన ప్రతిదీ దేవుడు నీకు సమకూరుస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులేస్తున్నావు కాబట్టి, ఆయన సహాయాన్ని తీసుకుని నువ్వు ముందుకు సాగుతున్నావు కాబట్టి, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి మీకు అవసరమైన ప్రతిదాన్ని అందిస్తాడు. నీ ఎదుట ఉన్న పనిని గూర్చి, లేక నీ ఉద్యోగాన్ని గూర్చి, లేక నీ వ్యాపారాన్ని గూర్చి కావచ్చు, నువ్వు చేసే ప్రతి పనిపాట్లను గూర్చి కావచ్చు, నీవు వెళ్ళే ప్రతి మార్గంలో కావచ్చు, నీవు అసాధ్యమని అనుకుంటున్నావేమో. నాకు చాలా కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నా, నాకు అసాధ్యమైపోతుంది, నా జ్ఞానం సరిపోవడం లేదు, నా బలం సరిపోవడం లేదు, నా శక్తి చాలడం లేదు, ఆర్థికంగా నేను బలంగా లేను, ఆర్థిక వనరులు నాకు లేవు, ఈ పని ప్రారంభించాను కానీ నేను ముగించగలనో లేదో, నేను ముగించలేనేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అందుకే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేయలేని అసమర్థుడను కాదు, నా దగ్గర కొరత లేదు, 1000 కొండల మీద పశువులన్నీ నావే, ఈ సృష్టిని అంతటినీ సృష్టించిన వాడను నేను, నీకు ఎప్పుడు ఏది కావాలో నా దగ్గర సిద్ధంగా ఉంది, నేను సమకూరుస్తాను. కాబట్టి ఇంత పెద్ద పని నేను ఎలా చేయగలను, ఇంత భారము నేను ఎలా మోయగలను, నా ఎదుట ఉన్న ఈ సమస్య చాలా పెద్దది, ఈ కార్యం నేను జరిగించలేనంత గొప్పది, నేను చెయ్యలేనేమో అని దిగులు పడొద్దు. నీ పని నాకు అప్పగించి నా చేతుల్లో పెట్టి నువ్వు ముందుకు సాగు ధైర్యంగా. నువ్వు ముందు ఒక అడుగు వెయ్యి, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతున్న మాట. దావీదు మహారాజు ఒక గొప్ప మందిరాన్ని కట్టాలని అనుకున్నాడు. అయితే దేవుడు దావీదుతో చెప్పాడు, నీవు కట్టొద్దు,
నీ కుమారుడైన సొలొమోనును ఆ పని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. సొలొమోనుకు నేను తోడుగా ఉంటాను, పనంతా జరిగించడానికి నేను సహాయంగా ఉంటానని దావీదుతో చెప్పినప్పుడు రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి చెప్తూ ఉన్నాడు, ఇది చాలా ఉన్నతమైన పని, ఇది చాలా గొప్ప పని. అయితే నువ్వు దిగులు పడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అయితే నీవు చేయాల్సింది దేవుని మార్గంలో నడు నమ్మకంగా. దేవుని మార్గాన్ని విడిచి ప్రక్కకు వెళ్ళొద్దు. ఆయన చిత్తాన్ని నిత్యము తెలుసుకుంటూ తండ్రి నీ చిత్తం ఏంటని నువ్వు అడుగుతూ ముందుకు సాగిపో. ఇంత గొప్ప మందిరాన్ని నేను కట్టించగలనా, ఈ పని పూనుకొని నేను కొనసాగించగలనా అని ఎంత మాత్రం భయపడొద్దు. అది ఎంత పెద్ద పనైనా దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడిస్తే, ఆయన చేతులకు అప్పగించుకుంటే తప్పక నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ ప్రతి పనిలో నీ ప్రక్కన నీకు తోడుగా ఉంటాడని దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాట దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు చేయాలనుకుంటున్న పని ఎంత పెద్దదైనా, నీ ఎదుట ఉన్న నీ కుటుంబంలో ఉన్న ఆ సమస్య ఎంత పెద్దదైనా, ఇది తప్పక నేను చెయ్యాలి, భారము నాపైన ఉంది, నేను చెయ్యక తప్పదని నువ్వు దేని గురించి అనుకుంటున్నావో అది నీకు భారమే కావచ్చు. ఈ పని పూనుకొని నేను చెయ్యగలనా, ఇది నాకు సాధ్యమా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే అది ఎంత పెద్దదైనా, నీ చేదాటిపోయే పరిస్థితి అయినా, నీకు అసాధ్యమైనదిగా నీకు కనబడుతూ ఉన్నా, దేవునికి అప్పగించి నువ్వు ప్రారంభిస్తే దేవుడు తప్పక నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అది నీ కుటుంబ పరిస్థితులైనా, నీ ఉద్యోగ విషయమైనా, వ్యాపార పరిస్థితులైనా, నీ బిడ్డల వివాహాలైనా, నువ్వు చేసే పని ఏదైనా, అది అనారోగ్య విషయమైనా, అది చదువు విషయమైనా, నీ గృహం విషయమైనా, నువ్వు పూనుకోవాలనుకుంటున్న, నువ్వు చేయాలనుకున్న పని ఎంత పెద్దదైనా ఇక భయపడొద్దు. అయితే మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో దానిని గురించి మొదటగా మోకరించండి, దేవుని సందులో ప్రార్థించండి. తండ్రి, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని నేను పూనుకోవాలనుకుంటున్నాను, నీ చిత్తమా తండ్రి, నేను చేయమంటారా? నీ చిత్తమైతే నేను జరిగిస్తానయ్యా, నీ చిత్తమైతే నాకు తోడుగా ఉండండి అయ్యా. నీవు లేకపోతే నేను చెయ్యలేనయ్యా, నీవు లేని రోజు నా జీవితంలో లేనట్లేనయ్యా. ఈరోజు నీవు కనుక నాకు తోడుగా ఉంటే నేను జయం పొందుకుంటాను, నా చేపట్టుకోండి అయ్యా, నాకు తోడుగా ఉండండి తండ్రి అని ఉదయాన్నే లేవగానే నువ్వే పని కొరకు వెళ్ళబోతున్నావో, ఎక్కడికి వెళ్ళబోతున్నావో దానిని గురించి దేవుని చేతులకు అప్పగించుకొని ప్రారంభిస్తే తప్పకుండా రోజంతా దేవుడు నీకు తోడే ఉంటాడు. ఆ రోజు ఆ పని వ్యర్థం కాకుండా పనిని కొనసాగిస్తాడు, పనిని ప్రారంభించి ముగిస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుని చేతులకు అప్పగించుకుంటూ, తండ్రి నీవు లేకపోతే, నీవు లేని రోజు వ్యర్థమయ్యా అని ఆయన సన్నిధిలో మోకరిందాం. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా మాట భాషయు ప్రభు నీవే, నాదో విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే, నాదో విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడెము ప్రభు నీవే, నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడెము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని
బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు మీరు మాట్లాడిన మాట కొరకు వందనాలు. మీరు పని పూనుకోండి, నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేదేవా, ఈరోజు ఎంతమంది ఏ పని కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో, ఏ భారమైన పని వారి చేతుల్లో ఉందో, వారికి అసాధ్యమైనట్లుగా అనిపిస్తున్న ప్రతి పనిని ఈరోజు మీరు సఫలపరుస్తానని వాగ్దానం చేశారయ్యా. వారు ప్రారంభిస్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి. వారి పనిని మీరు ముందుకు కొనసాగించండి. నేను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, ఈ పని చేయగలను లేదో, ఇంత భారమున ఎదుట ఉంది, నేను ముందుకు వెళ్ళలేనేమన్నట్లుగా ఎంతమంది కలవరంతో ఉన్నారో పరిశుద్ధాత్ముడా, ఆ పనులన్నీ మీరు పూనుకోండి. మీరు వారికి తోడుగా ఉండి ముందుకు నడిపించండి అయ్యా. మీరు సహాయకుడిగా ఉంటే అది ఎర్ర సముద్రం లాంటి భయంకర పరిస్థితిని దాన్ని దాటిస్తావయ్యా. ఎరుకో గోడ లాంటి కఠినమైనదైనా నువ్వు దాటిస్తావయ్యా. కాబట్టి ఈరోజు ఎంత కఠినమైన పరిస్థితులు, భారాలు, బాధ్యతలు వారి ఎదుట ఉన్నా వాటన్నిటిని మీరు దాటిస్తున్నారని, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారి పనులన్నీ సఫలపరుస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, కామెంట్స్ రూపంలో ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు. వారందరి పనులు నేను చేస్తానని రోజు వాగ్దానం చేశారయ్యా. వారి పనులు వారు ప్రారంభిస్తుండగా మీరు కొనసాగించండి. వారి బాధ్యతలన్నీ మీరు మోయండి. వారు చెయ్యలేని కార్యములు కూడా మీరు జరిగించి ప్రతి కామెంట్లోని ప్రతి సమస్యను మీరు త్వరలోనే అద్భుతకరంగా విడిపిస్తున్నారని, ఆశ్చర్యకార్యం ప్రతి జీవితంలో జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేసి చక్కటి బిడ్డలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు అంతా ప్రతి ఒక్కరికి తోడండి. వారి పూనుకుంటున్న ప్రతి పనిని మీరు జరిగిస్తున్నారని, వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను చెయ్యలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో అనుకుంటూ అనేక దినాలుగా ఆ పని కొరకు సంశయిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇచ్చారు. మీరు పని పూనుకోండి, నేను సహాయం చేస్తానని. కాబట్టి ఇక భయపడకండి, వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నా కొరకు వాగ్దానం అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.